శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీహాసిని స్వరూప లలితాంబికాయ నమః. లలితా స్వరూపంలో అండి లలిత నవరాత్రుల్లో అమ్మవారి వైభవం చూడటానికి అసలు మాటలు సరిపోలేదంటే చిన్న అసలు మాటలు రాలేదండి. అమ్మ నవరాత్రుల్లో ఒక నవదుర్గ అవతారాలు తీసేసుకుని అమ్మ గౌరీ ఇలా ఉంటారా అమ్మ మీరు అనుకునేలా తయారైన అమ్మవారు లలితా పరిదేవత కింద నేను ఏ అలంకారం చెయ్యకుండానే లలితాదేవి అక్కడ సాక్షాత్కరించారా అన్నంత అందంగా అసలు నేనే చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాను. ఒక్కొక్క సమయంలో నాకు అమ్మవారు కంచకామాక్షమ్మ కింద కూడా కనిపిస్తూ ఉండేవారు. నేను ఫోటోలు తీయటంలో కొంచెం తగ్గిపోయింది. ఏమైనప్పటికీ నేను ఇంకా సరదాగా తెలియచేస్తున్నానండి. అమ్మ గురించి సరదాగా ఏంటి అని అనకండి. మాట్లాడడం రాని రాధమ్మ చేత ఇన్ని మాటలు పలికిస్తున్నాను. ఆ లలితమ్మ చెప్పిస్తున్న మాటలు చిన్న చిన్న పిల్ల చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ మాట్లాడుతున్నవి కింద తీసుకుని అందులో మీకేమైనా ఉపయోగపడి ఉన్నాయేమో గమనించుకుంటారన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నానండి. నేను ఎలా మిస్ అయిపోయానో కలసం ముహూర్తం పెట్టించాను, అన్నీ పెట్టించాను, అన్నీ రెడీ చేసుకున్నాను. అటు తిరిగి ఇటు తిరిగి ఉగాది రోజు కదా అక్కడికి మా పాప చాలా హెల్ప్ చేసింది. ఉగాది పచ్చడి పాప చేసింది, అన్నీ చేసిన నేను ఎలాగో అమాయకంగా అలా అమ్మ దగ్గర కూర్చుని ఉండిపోయాను. టైం అయిపోయింది. అమ్మ అదేంటమ్మా నేను కలశ ప్రతిష్టాపన చేసుకోలేదు. సరే కలశం ఎందుకమ్మా నువ్వే ఈ స్వరూపంలో ఉన్నావు. కలశం అంటే ప్రత్యేకంగా నీ రూపం లేని వాళ్ళు ఆరాధించుకోవడం కోసం కలశం ఏర్పాటు చేయబడి ఉంటుంది అని అనుకుంటా ఉంటాను కదా. సో ఇంకా మీరే నాకు కలశ స్వరూపం నువ్వే, సాక్షాత్తు మణిద్వీప నివాసిని నువ్వే అమ్మ అనుకుని వాడినే చూసుకుంటూ ఇదిగో చీర కట్టుకున్న అమ్మ వైభవం అండి మాటలకు అందలేదు. లాస్ట్లో కూడా నేను ఎప్పుడు చెప్తాను కదా 9 రోజులు 10 రోజులే చేసుకోకండి, పౌర్ణమి వరకు చేసుకోండి అని. నేను చెప్పటం కాదు చేసి చూపించాలి అని అనుకున్నారేమో అమ్మవారు. వదిలేశాను. నేను ఎలాగో కలశ ప్రతిష్టాపన లేదు కదమ్మా హోమం చేయించండి రా అని వదిలేసా. తీరా చూసి ఈవేళ పంతులు గారే ఫోన్ చేసి అమ్మ హోమం పెట్టుకున్నాం, పౌర్ణమి చాలా మంచి రోజు. ఈ రోజు అంటండి ఆంజనేయ స్వామి పుట్టినరోజు అంటండి కొన్ని ఏరియాల్లో. అయ్యప్ప స్వామి పుట్టినరోజు కూడా అంటండి. ఇంత మంచి రోజు లలిత పరిదేవత యొక్క హోమం జరగకపోతే ఎలాగా అని చెప్పేసి అమ్మ చాలా వైభవంగా చేయించుకున్నారు. సో ఆ విషయాలన్నీ మీరు చూద్దరు. కానీ అనుకోకుండా పంతులు గారు అంటండి మన వీడియోలు చూస్తూ ఉంటారండి, నేనేం చెప్తున్నానా అని చూస్తూ ఉంటారంటండి. చూసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంటే ఎవరో నా గురించి చీరలు అమ్ముతుంది అని చాలా నెగిటివ్ గా పెట్టిన కామెంట్ చూసి వాళ్ళు బాధపడ్డారు. అమ్మ మీరు అస్సలు అటువంటి వాళ్ళని గురించి పట్టించుకోకండి అమ్మ, సోషల్ మీడియా కదా రకరకాల మనుషులు ఉంటారు. అందరికీ అమ్మ అర్థమైతే ఇన్ని కష్టాలు ఇన్ని రకరకాల జీవితాలు ఉండవు కదా. అమ్మ పాదాల చరణాల దగ్గరికి చేరాలంటే వాళ్ళు ఎన్ని జన్మలు చేసుకోవాలో కదా. అర్థం కాని మనుషుల గురించి మీరు పట్టించుకోకండి అమ్మ అని తెలియచేశారు. ఏమైనప్పటికీ ఈ సందర్భంగా నేను అమ్మని గురించిన వీడియోలు అన్నీ అండి చూసారా. లలితమ్మ అని ఒక వీడియో రిలీజ్ చేస్తే 300 మంది కూడా చూడలేదండి. ఆ 300 మందే రాధమ్మ అంటే శ్రీహాసిని అమ్మవారి భక్తుల కింద నేను తీసుకోవచ్చు. నిజానికండి అమ్మ గురించి నాలెడ్జ్ తెలియాలన్నా కూడా అర్హత ఉండాలంటారు కదా. ఆ అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే నేను చెప్పే అమ్మ మాటలన్నీ వింటారేమో అని అనిపించి వారి కోసమే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి.
మనకి లలిత అమ్మవారి ప్రాదుర్భావం గురించిన విషయాలన్నీ ఏ విధంగా తెలియచేయబడ్డాయి అంటే, అగస్త్యుల వారికి హయగ్రీవుడు రూపంలో విష్ణుమూర్తి తెలియచేశారు అని చెప్పేసి లలిత సహస్రనామాలు చదివే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఆ అమ్మవారి తత్వం గురించి వారు తెలియచేసిన మాటలు నాకు అర్థమైనవి, నాకున్న నాలెడ్జ్ని బట్టి మీకు తెలియచేయాలనుకుంటున్నానండి. అమ్మవారు ఏంటండి, ఆదిపరాశక్తి, మహామాయ. తను ఆది అంతం లేనిది. అమ్మవారు ధ్యానమే అమ్మవారి స్వరూపము. ఎవరైతే అంటే యోగుల హృదయాలలోనే ఆమె నివాసము. ఆ భక్తిలో నిరంతరము అమ్మ నామస్మరణతో జపించే తనే వారి హృదయాల్లో నివసిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి తెలియజేయబడిందండి. అమ్మవారిని, అందుకే అమ్మవారి భక్తులని, ఆ అమ్మవారిని వేరుగా చూడాల్సిన అవసరం ఎందుకు రాదు అంటే, ఆ భక్తుల హృదయమే అమ్మ నివాసం అవ్వటం వల్ల. అటువంటి ఆ అమ్మవారికండి ఒక 25 నామాలు హయగ్రీవ స్వామి తెలియచేశారండి. ఆ 25 నామాలు నిరంతరం జపించే మానవుల హృదయంలో అమ్మవారు స్వయంగా తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారు అని మనకి తెలియచేయబడిందండి. ఈ 25 నామాలు వినేవారి కంటండి ప్రపంచ పాపాలన్నింటినీ ఉపశమింప చేసేస్తాయంటండి. అట్టి నామరత్నాలతో అమ్మవారిని స్తుతిస్తూ ఉండగా అమ్మవారు బండాసురుని పైన యుద్ధానికి బయలుదేరారు. కాబట్టి ఆ 25 నామాలని వినమని అగస్త్యులకి హయగ్రీవ స్వామి వివరించారంటండి. మొదటిది సింహాసన, తర్వాత శ్రీలలిత, మహారాజ్ఞి, పరాంకుశ, చాపిని, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథ, సామ్రాజ్ఞి, చక్రిణి, మహాదేవి, కామేశ్వరి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటి, చక్రవర్తి, మహావిద్య, శివ, అనంగవల్లభ, సర్వపాటల, కులనాథ, అమ్నాయనాథ, సర్వామ్నాయ నివాసిని, శృంగారనాయిక అనే ఈ 25 నామాలతో అమ్మను స్తుతించిన వారు అష్టసిద్ధులను, సౌభాగ్యాన్ని, సత్కీర్తిని పొందుతారని తెలియచేయబడిందండి. ఈ అమ్మవారు మహాభయంకర సంరంభం గల మహాసైన్యాన్ని కదిలిస్తూ భండాసురునిపైకి మిక్కిలి కోపంతో కదిలిందంటండి దేవతలు ఈ నామాలు వల్లవేస్తూ ఉన్నప్పుడు. అంజమోర్ణవాద్రమాదాయ స్వపానీయ అంజమోర్ణవాద్రమాదాయ స్వపానీయ అక్షరం గర్భాలయ అక్షరమచ్చై జౌమచ్చద సుగుణార్హత సమాసో అప్రసారణ అవస్థానే పోస్తాన శ్రీ
श्रीदेवतार्पणमस्तु श्रीवरदेवतानुग्रह प्रसाद सिद्धिरस्तु वसंत नवरात्रि महोत्सव अनुग्रह फल सिद्धिरस्तु स्वगुरुदेवगिरे नमस्ते महासहस्रकृतस्ते महासहस्रकृतस्ते महासाग्निना शांता सामे शांता शुचिगुण समयतो अंतरिक्षगो शांतं दद्वायुना शांतं तन्मे शांतकोशजगो शमयतो यो शांता सादित्येन शांता सामे शांता शुचिगुण समयतो शांतिरंतरिक्षगो शांतिर्द्यो शांतिर्दिश शांतिरवांतरदिशा शांतिरग्निः शांतिर्वायुः शांतिरादित्यः शांतिः चन्द्रमा शांतिर्नक्षत्राणि शान्तिः औषधैः शान्तिः वनस्पतयः शान्तिः गौः शान्तिः 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 ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिर्मेऽस्तु शान्तिः प्रीणाति सर्वस्येते सर्वमेव तेनाप्नोति सर्वं जगति विष्ठा सदश्चयो नमसदश्च विवः सर्वविष्णो देवता विष्णुस्तासोत्सव बच्चो जयनाथ होत्रोज समग्र रत्नवराज महोत्सव बंधुनु हरित्यवोस्तु जवारस्य गृहे अष्टास गृहे सर्वे व्यापारे सर्वे तुमंगे सर्वत्र सर्वदा जीवनमराज भवानी शंकर स्वामिनः तस्तु सकलगारिद्रस्तुरमोचनार्थे अखंड लक्ष्मी गणाच्यवसिद्धिरस्तु మన లలిత నవరాత్రులు వైభవంగా జరిగినాయో లేదో అన్నది నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు మా కృష్ణ గారు, మా సిద్ధాంతి కృష్ణ గారు, ద్రాక్షారామం నుంచి వచ్చిన ఇంద్రకంటి ప్రవీణ్ గారు చేసిన హోమంతో, లలిత హోమంతో పరిపూర్ణం అయ్యాయి అని నేను భావిస్తూ, వారి ద్వారా 2 మాటలు అమ్మ గురించినవి, అమ్మ శ్రీహాసిని అమ్మ గురించిన విషయాలు మరి కొన్ని చెప్పాలని వారిని వేడుకుంటున్నానండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, ఈ యొక్క శ్రీహాసిని అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అమ్మ గురించి మనం మాట్లాడాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఈ గృహంలో నిత్యము కూడా ఏదో ఒక రకమైన దేవతా విధానంగా పూజా పునస్కారాలు, హోమాది కార్యక్రమాలు నిత్యం జరుగుతున్న ప్రదేశంలో ఒకానొక సందర్భంలో ప్రతి నవరాత్రులకి అమ్మవారు ఇక్కడికి వచ్చి నవరాత్రులు పూజలు అందుకొని తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, ఈ గృహంలో నిత్యము నేను ఉండాలి, ఇక్కడ పూజలు అందుకోవాలని ఆవిడ సంకల్పం చేసుకున్నంత మాత్రాన్నే ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఇది ఏ విధంగానూ కూడా భక్తులందరికీ కూడా శుభప్రదము, మంగళప్రదము. ఈ శ్రీహాసిని అమ్మవారి నామం కూడా ఆవిడని చూస్తేనే మనకి విశేషమైన ఆనందం కలుగుతుంది. అటువంటి చల్లని అద్భుతమైన దర్శనం అమ్మవారిది. ఆ దర్శన భాగ్యం కలగడం మనం అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఇక్కడ ఈ దంపతులు ఇద్దరు కూడా అమ్మవారిని అర్చించడం, ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అని మన వేదశాస్త్రం చెప్పబడింది. కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఇది ఏదో ధనాన్ని ఆపేక్షించో లేదంటే మాకు ఏదో విశేషమైన గొప్ప ప్రఖ్యాతులు రావాలనుంచో కాదు చేయడం, అందరూ సుఖంగా ఉండాలని సంకల్పం చేయడం జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే, ఈ వసంత నవరాత్రులు అనేది చాలా చైత్రమాసంలో సంవత్సరం ప్రారంభమైనప్పుడు రతి మన్మధులు అధిష్టాన దేవతలను చెప్పబడింది. దీనికి ముఖ్యంగా లలితాదేవిని ఆరాధించి ఈ 9 రోజులు పూర్తయిన తర్వాత ఇవాళ చైత్ర పౌర్ణమి మహాపర్వదినము. ఈరోజు అమ్మవారికి పాశుపత సహిత షోడశి సహిత బగలాముఖి అమ్మవారిని హోమ విధానంగా అర్చించి మహాశాంతి హోమం చేయడం జరిగింది. గురువు గారు మేము కూడా కలిసి చేయడం జరిగింది. ఈ యొక్క హోమ ఫలితం కూడా ఈ యొక్క మీరు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో చూసిన వారందరికీ కూడా కలుగుతుంది. మీరందరూ దర్శనం చేసుకుని ఆనందాన్ని పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని విశేషంగా ఒక ఆశీర్వచనం చేస్తారు గురుగారు. వింటండి. ఓం ప్రియాప్త్యానంతో తిరత్తవత్తరమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే.
सुप्रियाभ्यां परवार्यन्दा न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु कायेन वाचा मनसैक्रेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् सकलं परस्मै नारायणायेति समर्पयामि। స్వామివారి అమ్మవారు దేవతామూర్తులను గృహంలో మనం ఆరాధించుకునే విధానంలో చాలా విశేషమైన మార్పులు ఉంటాయి. మనలో శక్తి సామర్థ్యాలు ఉంటే అమ్మవారిని ఆరాధించుకునే శక్తి మనకు పూర్వజన్మ సుకృతం వల్లే కలుగుతుంది. రాధమ్మ గారు కలిగిందంటే కేనవా పుణ్య విశేషేణ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ దంపతులకి అమ్మవారు ఆరాధన చేసుకునే యోగ్యం కలిగింది. ఆవిడ యొక్క అదృష్టాన్ని ఆ యోగ్యతను మీ అందరికీ కూడా కలగజేయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారి యొక్క ఆ పుష్పాన్ని తీసుకుని శిరస్సు మీద పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకుంటాం. అమ్మవారి ఆభరణాన్ని తీసుకుని మనం ధరిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగిందంటాం. అలాగే అమ్మ కట్టిన చీర మనం స్వీకరిస్తే శేషవస్త్రంగా తిరుపతి లాంటి క్షేత్రాల్లో విశేషమైన క్షేత్రాల్లో ఆ స్వామివారికి అమ్మవారు తగిలించిన వస్త్రాలు మనమే కప్పి ఆశీర్వాదం చేస్తుంటారు. అలాంటి శేషవస్త్రాలు మనం స్వీకరిస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతాం. ఇదంతా కూడా అమ్మ ప్రసాదం. అమ్మ దయ ఉంటే అన్నీ కూడా ఉన్నట్టే అని చెప్పబడుతున్నది. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ విశేషమైన మనశ్శాంతి కలిగి మన సంకల్పాలన్నీ కూడా నెరవేరి మీ యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేరి మీరందరూ ఆనందంగా ఉండాలని ప్రతినిత్యము కూడా ఇక్కడ అమ్మవారికి సంకల్పం చెప్పి చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఇది చాలా మంది కొన్ని రకాల యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు కామెంట్ల రూపంలో. సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది, చెడ్డగా ఉపయోగించుకుంటే వారికి వారే అనుభవిస్తారు. ఎవరిని కూడా మనం నింద చేయకూడదు. ఇక్కడ ఏం జరుగుతున్నదో ఏ విధానంగా జరుగుతుందో తెలియకుండా అనవసరమైన నీలాప నిందలు వేయడం మూలాన వారే అనుభవిస్తారు తప్ప ఈ యొక్క రాధమ్మ గారికి కానీ తమ యొక్క భర్త గారికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు. అమ్మ అనుగ్రహం ఇక్కడ రక్షణ కవచంలాగా ఈ యొక్క గృహానికే కాదు అమ్మను నమ్ముకున్న భక్తులందరికీ కూడా అలాంటి రక్షణ కల్పిస్తుంది అమ్మవారు. కాబట్టి మీరు ఎటువంటి దుష్ప్రచారాలు ఈ యొక్క అమ్మవారి గురించి చేయకుండా ఉంటే మీరు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. స్వస్తి చేస్తారు అని అడుగుతున్నారు. సిద్ధాంతి గారు విలుసలో దశ మహావిద్యల దగ్గర నుంచి వారు చెయ్యని హోమం అంటూ లేదు. గత 15 ఏళ్లుగా నాకు వీరి సమక్షంలోనే మన అమ్మవారు వైభవంగా ఇన్ని హోమాలు చేయించుకుని గత 3 సంవత్సరాలుగా మన ఇంట్లో ఇలా వేయించేసి ఉన్నారు. ఇంకా ద్రాక్షారామం నుంచి వచ్చి అమ్మ మాణిక్యమ్మని మిస్ అవ్వనట్టే ఉందమ్మ. నాకు అమ్మను వదిలేసి అమలాపురం వస్తున్నానా అనుకుంటాను ఈ 10 రోజులు. కానీ ఎప్పుడు నాకు ఆ అమ్మ లోటు రానివ్వటం లేదు. శ్రీహాసిని అమ్మవారిని చూసిన మాణిక్యమ్మ అమ్మవారిని చూసిన ఫీలింగే నాకు ఉంటుందమ్మా అన్నారు. అమ్మ ఎక్కడున్నా అమ్మే కదా. సో సకల దేవతా స్వరూపిణి అయిన నా శ్రీహాసిని రూపంలో వేంచేసి ఉన్న లలిత అమ్మవారి యొక్క నవరాత్రుల సందర్భంగా మా సిద్ధాంతి గారు మా ఇతర వీరి టీం మొత్తం అందరూ ఎంతో వైభవంగా చేసిన ఈ హోమ ఫలితం కూడా ఆ రాధమ్మను అభిమానిస్తున్న అందరి మీద అమ్మవారు వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటున్నానండి. लोका समस्ता सुखिनो भवन्तु।